ఆ శూన్యములో ఇప్పుడు మానవుడు బ్రతుకుతూ ఉంటున్నాడు. ఈ శూన్యం అంతటినీ కూడా, ఈ సృష్టి అంతటినీ కూడా ఏలుతున్నవి ఏంటయ్యా అంటే, మన భాషలో మనం చెప్పుకోవాలి అంటే నవ కాదా, ధాన్యాలు కాదండి, గ్రహాలండి. కావండి, నవగ్రహాలు. భూమి ఏమవుతుంది? భూమి ఏం చేస్తుందండి? భూమి తిరుగుతుందా, సూర్యుడు తిరుగుతున్నాడా? ఏమండి, మరి భూమి తిరిగేటప్పుడు మనకేమీ కొత్తగా అనిపిస్తుందా? కొత్తగా వేయాలి కదా. ఆర్టీసీ బస్సులు వెళ్ళినప్పుడు కొత్తగా వేస్తుందా ఏదా? ఇప్పుడు ఆర్టీసీ బస్సే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ చదునైన భూమి ఎక్కడా లేదు. ఎలా ఉంది అంటే ఇటు పడతారు, అవసరమైతే ముందుకు పడతారు, వెనక్కి కూడా పడతారు. ఏ విధంగానో సరైనటువంటి రోడ్లు లేవు కనుక. కాబట్టి ఈ భూమి నవగ్రహాల ద్వారా ఏలుతున్నటువంటి స్థితి. ఇప్పుడు బుద్ధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, అంగారకుడు అని చెప్తా వస్తాం కదా నవగ్రహాలని. అందులో ఒక గ్రహమే ఈ భూమి. ఏమండి, ఈ భూమి గతించిపోయేటువంటి రోజు రాబోతూ ఉంటుంది. ఈ భూమి తిరుగుతుందండి. ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది అంటే శూన్యంలో తిరుగుతూ ఉంది. నీరుంది కదా, ఇదంతా సముద్రం. నేనే భూమి అనుకుందాం. నేనేం చేస్తున్నాను అంటే ఇలా తిరుగుతున్నాను. ఇలా తిరిగి ఇలాగొచ్చేసరికి 24 గంటలు పడుతుంది. దాన్నే ఒక రోజు అంటున్నారు. కావండి, ఒక రోజు ఎలాగ ఏర్పడుతుంది? సూర్యుడు తిరుగుతున్నాడా? అది కాదండి, పొద్దున్న సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయించాడండి, సాయంకాలం ఎక్కడి నుంచి ఆగిపోయాడు కదండి. మరి సూర్యుడు ఎక్కడ ఉన్నటువంటి వాడు యువతలకు వచ్చాడంటే సూర్యుడు ఇలాగొచ్చి పైనుంచి ఇలాగ వస్తున్నాడు కదండి. మరి సూర్యుడు తిరగకుండా భూమి తిరుగుతుందని ఎలాగని ఎవరైనా ఒకవేళ అడిగారని మా ఝాన్సీ అడుగుతుంది ఇటువంటి ప్రశ్న. కావండి, ఈ భూమి ఏ విధంగా తిరుగుతుంది అంటే సూర్యుడు పైన ఉన్నాడు, భూమి అనేది ఇలాగ తిరగడం లేదు. భూమి ఎలా తిరుగుతుందో తెలుసా? ఇలాగ తిరుగుతూ వస్తుంది. ఇలాగ తిరుగుతుందండి. ఈ సూర్యుడు అక్కడ ఉన్నప్పుడు ఈ సూర్యరశ్మి ఉదయం ఇంటి నుంచి వచ్చి సాయంకాలం ఇక్కడ అస్తమించడం జరుగుతుంది. ఈ నవగ్రహాలలో మానవుని యొక్క జీవన విధానమునకు అనుకూలత ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతానికి భూమి మీద మాత్రమే ఉంది. చంద్రమండలంలో కూడా ఉంది. చంద్రమండలంలో మేము సముద్రాలను, నీటిని మేము చూస్తూ ఉంటున్నాము. సముద్రాల వల్ల అక్కడ కూడా మానవ జీవితం జరగచ్చు అని కొంతమంది శాస్త్రజ్ఞులు చంద్రమండలంలోనికి వెళ్ళి అక్కడ వారు నివాసము చేసి రావాలని చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత కాలంలో అమెరికా వారు ఒక ఆవిడ పంపించారు. ఏం పేరు ఆవిడ పేరు? సునీత విలియమ్స్. ఆవిడ ఇండియా ఆవిడేనండి. సునీల భర్త పేరు విలియమ్స్, ఆమె పేరు సునీత. ఆమె ఇండియా, గుజరాత్కి సంబంధించినటువంటిది. కాబట్టి ఆమె వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతానికి తిరిగి వస్తుందో లేదో కూడా ఎవరికి కూడా తెలియడం లేదు. ఎందుకంటే ఆమె శాస్త్రజ్ఞులు ఆమెను పంపించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటో మాకు శాటిలైట్ ద్వారా కొన్ని పిక్చర్స్ పంపించమంటే ఆమె అక్కడికి వెళ్ళింది. ప్రస్తుతానికి అక్కడ ఆగిపోయింది. ఆమె దిగడానికి లేదు. శాస్త్రవేత్తలైనటువంటి వారు చేస్తున్నటువంటి ప్రయోగముల సహితము ఈ రోజునే అటర్ ఫ్లాప్ అయిపోవడానికి గల కారణం ఎందుకు తెలుసా? దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. హల్లెలూయా. చాలా దగ్గరలో ఉంది దేవుని యొక్క రాకడ. దేవుడు 6 దినములు కష్టించి పనిచేస్తున్నటువంటి సృష్టిలో 4వ దినాన్ని ఏం చేశాడు?
నాలుగో దినాన్ని ఏం సృష్టించాడండి? ఆది కాండము 1వ అధ్యాయము లేదా బైబిల్లోనూ 3వ దినం తర్వాత ఏ దినము? దేవుడు ఆయన నేలకు దేవుడు ఆయన నేలకు భూమి అని పేరు పెట్టాడు. చదవండి. ఆకాశ విశాలం అంటే జలములను వేరుపరిచినప్పుడు ఆకాశం పైకెళ్ళింది, భూమి క్రిందకు వచ్చింది. ఈ భూమిని భూమి అంటున్నాడు, పైన ఉన్నటువంటి దానిని ఆకాశం అంటున్నాడు, ఈ మధ్యలో ఉన్నటువంటి దానిని శూన్యమని పిలవడం జరుగుతుంది. ఈ శూన్యమును మనం జీవిస్తూ ఉంటున్నాము. ఇక్కడ జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా దేవుడు సమస్తమును కూడా సృష్టిని సంపదను సంపాదించి పెడుతూ ఉంటే ఈ రోజుని అనుభవించడానికి మనము మానవులుగా భూమి మీద ఉన్నాం. ఏమండి? 4వ రోజు చేసింది ఏంటంటే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగజేశాడు అంటండి. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, వీటినే 2 జ్యోతులు అంటున్నాము. పెద్ద జ్యోతి ఏమో సూర్యుడు, చిన్న జ్యోతి ఏమో చంద్రుడు. ఈ పెద్ద జ్యోతి అనేటువంటి సూర్యునికి సూర్య నమస్కారం చేసేటువంటి తరాలు గతించిపోయి, కానీ ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. ఆ తరాలు గతించిపోయాయండి. ఈరోజు నేను బ్రాహ్మణులు అనేటువంటి వారు మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేరు ప్రాంతాలు విడిచిపెట్టండి, కొన్ని యావత్ భారతదేశంలో చూసుకుంటే బ్రాహ్మణులు అనేటువంటి వారు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్లలో వారు దాదాపు 1,50,00,000 మంది ఉన్నారు. బ్రాహ్మిన్స్ అంటే ఎవరండి? ఎవరు బ్రాహ్మిన్స్ అంటే? వాళ్ళ విగ్రహారాధనే కాదు, అర్చకులండి వాళ్ళు. అర్చకులు అంటే ఎవరు? అర్చకులు అంటే ఎవరంటే ఇది వరకు తిరుపతి ఎవరన్నా పోనీ అంతర్వేద నరసింహస్వామి దగ్గరికి అని వెళ్ళొచ్చినోడు ఉన్నారా? అంతర్వేద నరసింహస్వామి మనకి ఎంత దూరాన్ని ఉన్నాడండి? దగ్గరే కదా. ఒకసారి వెళ్ళండి, ఈసారి చూసినట్టు అంటదండి. నేను వెళ్ళాను, అప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను, నాకు బాగా గుర్తు. అంతర్వేది వెళ్ళాలి అంటే పాలకుల్లో పడవ ఎక్కితే కాలువలోను మురుగు కాలువలో నుండి గోదావరిలో తీసుకొచ్చేవాడు. అక్కడ లాకులు ఉంటే ఆ లాకులు తీసుకొని చూస్తూనే వెళ్ళిపోయింది పడవ. అంటే తెల్లవారుజాముని చేరుకునేవాడు అంతర్వేది నరసింహ దగ్గరికి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మా అక్క ఏం చేసింది అంటే నాకు జిలేబీ పొట్లం కట్టించింది. ఆ జిలేబీ పొట్లం నిక్కల జేబులో పెట్టుకుని కూర్చున్నాను. ఏమవుతుందండి? ఏమవుతుంది?